హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానన్నమాట. కొంచెం ఈజీ డిజైన్ చూపిస్తాను, మీరందరూ వర్క్ చేసుకోవచ్చు. బీడ్స్ వర్క్, కుందన్ వర్క్ ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి కొంచెం చిన్న డిజైన్స్ అనమాట. మీ అందరూ ఒక 1 వీక్లో ఈ వర్క్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 1200 to 1500 లోపు ఉంటుంది. ఓకేనా? అలాగే మనకి ఇందులో షుగర్ బీడ్స్ ఉన్నాయి, థ్రెడ్ వర్క్ ఉంది, అలాగే కుందన్ వర్క్ కూడా ఉంది. జెరీ థ్రెడ్తో మనకి అవుట్లైన్ వేస్తే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. శారీలో కలర్స్ మనం చూస్ చేసుకుని మనం థ్రెడ్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా? అక్కడక్కడ కుందన్స్ అంటించి దాని చుట్టూ గొలుసు కుట్టుకుంటాము. సిల్క్ థ్రెడ్ మీరు ఏ క్లాత్ మీద అయినా బ్లౌజ్ మీద కుట్టినప్పుడు సిల్క్ థ్రెడ్ని యూజ్ చేయాలి. బీడ్స్ కుట్టిన అలాంటి వాటికి కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. హ్యాండ్కి కూడా చూడండి, కింద బోర్డర్ వచ్చింది, అక్కడక్కడ మనం బుటీస్ వేసాము. ఇలా హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇలా 2 హ్యాండ్స్ వస్తాయి. ఫ్రంట్ వచ్చి సేమ్ ఇదే డిజైన్ వేస్తాము. ఇంకా అక్కడక్కడ బుటీస్ కింద ఇంకా అవసరం లేదు, సరిపోతుంది. అదే ఇంకొక హ్యాండ్ అనమాట. హ్యాండ్ వచ్చి బాగా హెవీగా ఉంటుంది. హెవీ అంటే మనకి హెవీగా కనిపిస్తుంది, కానీ వర్క్ వచ్చి మాత్రము సింపుల్గానే ఉంటుంది. మధ్యలో ఒక పెటల్ వచ్చింది, తర్వాత అంతా గొలుసు కుట్టే. మధ్యలో చూసారా, ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, తర్వాత అంతా గొలుసు కుట్టే. ఇది త్వరగా అయిపోతుంది. ఇది బ్యాక్ ఫ్రంట్ అయితే ఏమీ వేయలేదు, ఓన్లీ హ్యాండ్స్ వరకే హైలైట్ చేసాము. గొలుసు కుట్టు ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా గొలుసు కుట్టు కుట్టినప్పుడు నీడిల్ వచ్చి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా స్పీడ్గా రావడానికి ప్రాక్టీస్ చేయండి. గొలుసు కుట్టు అనేది ఇలా రావాలన్నమాట. సిల్క్ దారమే డబల్ తీసుకోవాలి, సింగిల్ కాదు, డబల్. మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే సింగిల్ దారము, తర్వాత మీరు ఏ బ్లౌజ్ మీద వర్క్ చేసినా డబలే తీసుకోవాలి. జెరీ థ్రెడ్ మాత్రం సింగిల్ వేసుకుంటే సరిపోతుంది, డబల్ అవసరం లేదు. సింగిల్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కుందన్ చుట్టూ కుట్టినా, అవుట్లైన్ వేసినా, ఎలా వేసినా సింగిల్ థ్రెడ్ సరిపోతుంది. సిల్క్ థ్రెడ్ మాత్రం డబల్ వేసుకోవాలి. అక్కడక్కడ ఒక బీట్ వేస్తున్నాను. నేను వైట్ తీసుకున్నాను, కావాలంటే మీరు గోల్డ్ కూడా వేసుకోవాలి, అంటే కలర్ కాంబినేషన్ బట్టి మీరు తీసుకోవాలి. గొలుసు కుట్టు అనేది ఇలా చిన్న చిన్నగా నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్ కూడా రావాలన్నమాట. మధ్యలో ఒక్కొక్క పూస వేసుకొని గొలుసు వేసేసుకోవాలి. గొలుసు కుట్టు ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో నాట్ వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. వీడియో వచ్చి 1కి 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కుందన్ చుట్టూ కూడా బీడ్స్ కుట్టాను, కానీ గొలుసు కుట్టు అయితే ఏం వేయలేదు. ఇలాగ కూడా వేసుకోవచ్చు, గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది. కుందన్ చుట్టూ ఇలా బీడ్స్ కుట్టినా చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో పెటల్ వచ్చింది కదా, ఇలా మొత్తం లైన్స్ కింద మనం గొలుసు కుట్టేయటం వల్ల అది వర్క్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట, హెవీగా కనిపిస్తుంది. ఓన్లీ ఒక పెటల్ ఒకటి వేసుకుంటే సింగిల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇలా గొలుసు కుట్టు వేసుకుంటే మీకు మొత్తం హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్క పోస్ వేసుకొని గొలుసు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది ఇంకొక బ్లౌజు. మీరు పానీ వర్క్ అంటున్నారు కదా, మీరు పానీ వర్క్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక డిజైన్ చేసుకొని మధ్యలో చూసారా పానీ వర్క్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పానీ వర్క్ చేసిన బ్లౌజ్ ఏంటంటే బాగా హెవీగా కనిపిస్తున్నట్టుందన్నమాట, బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. పానీ వర్క్ వచ్చి మీరు డ్రా చేసుకొని వర్క్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా మీరు థ్రెడ్తోనే ఇలా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వర్క్ వచ్చి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి ఫ్లవర్ డిజైన్ అది వచ్చింది చూసారా, బీడ్స్ కుట్టాము. పానీ వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇక్కడ ఫ్లవర్స్ వేసాం చూసారా, ఇది కొంచెం టైం పడుతుంది. లాంగ్ అండ్ షార్ట్ వేసాము, తర్వాత లీఫ్లో కూడా లాంగ్ అండ్ షార్టే, అలాగే బీడ్స్ కుట్టాము పైన. ఇది కొంచెం టైం పడుతుంది వర్క్ వచ్చి. ప్యాడెడ్ లోడు బీడ్స్ అయితే త్వరగా అయిపోతాయి. ఫస్ట్ ప్యాడెడ్ లోడ్ వేసాము, తర్వాత షుగర్ బీడ్స్, వైట్ బీడ్స్ వచ్చినాయి చూసారా, ఇవైతే త్వరగా అయిపోతుంది. పానీ వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పెటల్ వచ్చి కొంచెం టైం పడుతుంది. లోపల థ్రెడ్ పెట్టి మనం పెటల్స్ అయితే ఇలాగైతే వర్క్ చేసుకోవాలి. పానీ వర్క్ ట్రై చేయండి. అక్కడక్కడ కుందన్స్ పెట్టి కుందన్ చుట్టూ గొలుసు కుట్టు వేసుకుంటే మనకి బుటీస్ కింద బాగా కనిపిస్తుంది అనమాట.
అంటే ప్లెయిన్గా ఉండకుండా అక్కడక్కడ బుటీస్ కింద వేసుకుంటే బాగుంటుంది. మనకి బ్యాక్ వచ్చి ఇలా వస్తుందన్నమాట. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఒక కుందన్ పెట్టి ఇలా మనం గొలుసు కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ వచ్చి కూడా సేమ్ ఇదే డిజైన్ వేసాము. ఇంకా పెటల్ అవసరం లేదు, సరిపోతుంది అనమాట. ఫ్రంట్ నెక్కి సరిపోతుంది, ఇంకా పెటల్ అయితే సరిపోదు అనమాట. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది డిజైన్? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి తప్పకుండా ట్రై చేయండి. లేదు మీకు బ్యాక్ కూడా ఇలాగే కావాలనుకుంటే ఇలాగ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఫ్లవర్స్ లేకుండా సేమ్ ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. హ్యాండ్స్ వచ్చి కూడా సేమ్, ఫ్రంట్ బ్యాక్ అయితే ఎలా వేసామో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వేసాము. ఫ్లవర్స్ వచ్చినాయి. పానీ వర్క్ వచ్చి పెటల్ వచ్చి అక్కడక్కడ కుందన్ అంటించి కుందన్ చుట్టూ గలుసుకుంటూ వచ్చిందనమాట. సిల్క్ దారమే. ఇలా సింపుల్గా కావాలనుకుంటే సింపుల్గా వేసుకోవచ్చు, లేదు కొంచెం హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది? నచ్చిందా మీ అందరికీ? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రైస్ వచ్చి 1700 తీసుకుంటాము. పానీ వర్కే కదా, మీ అందరూ తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.